అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపిటి, టీమ్ లోకేష్ యువసేన. ఈ టీమ్ లోకేష్ యువసేన అనేది నారా లోకేష్ గారి గురించి, అలాగే మరి తెలుగుదేశం పార్టీ గురించి పనిచేయడం జరుగుతుంది. అయితే చాలామంది అన్న మీ ఫోన్ నెంబర్ పెట్టండి, మీతో మాట్లాడాలి, మాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందని చాలామంది నాకు ఫేస్బుక్లో కావచ్చు లేకపోతే యూట్యూబ్లో కావచ్చు అడగటం జరుగుతుంది. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7675973797. ఇది నా ఫోన్ నెంబర్. మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి, దాన్ని పార్టీ దృష్టిలో పెట్టి మీ సమస్యను తీర్చే బాధ్యత ఒక లోకేష్ గారి అభిమానిగా నేను తీసుకుంటాను. అయితే ఈరోజు వీడియోకి వెళ్ళిపోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు, సరే ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, అలాగే ప్రెస్టేషన్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి రెస్పెక్ట్ ఇద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రెస్టేషన్లో కొన్ని మాటలు మాట్లాడటం జరుగుతుంది. అదేంటంటే తప్పుడు మాటలు మాట్లాడటం జరుగుతుంది, చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లిని తన చెల్లిని ఏ విధంగా అయితే ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడో, ఏ విధంగా అయితే ఆస్తు తగాదాలు కావచ్చు లేకపోతే వివిధ రకాలైన రాజకీయ తగాదాల్లో వాళ్ళ కుటుంబంలో ఉన్న మరి బాంధవ్యాన్ని ఏ విధంగా అయితే విడగొట్టుకొని ఆ చెల్లిని తల్లిని బయటికి గెంటేసాడో మనందరికీ తెలుసు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు, నిజంగా అతని చెల్లికి అన్యాయం చేశాడు అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి షర్మిల గారే ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి ఆమె రోజు కన్నీళ్లు పెడుతుంది. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఒక చెల్లిని ఏడిపిస్తూ ఒక అన్నగా ఎంత సంతోషపడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి నాకైతే తెలియదు. కానీ నిజంగా చాలా షర్మిల గారి ఉసురు జగన్మోహన్ రెడ్డికి తగలక తప్పదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి 2014 నుంచి 2019 వరకు షర్మిల గారు ఏ విధంగా కష్టపడ్డారో ప్రజలందరికీ తెలుసు. ఆమె పాదయాత్ర చేయటం కావచ్చు, బస్సు యాత్రలు చేయటం కావచ్చు, అలాగే ప్రతిపక్షాల మీద అప్పుడు అధికార పక్షం మీద విరుచుకుపడటం కావచ్చు, ఏ విధంగా అయితే అన్నకి హెల్ప్ చేయాలో ఆ విధంగా ఆమె హెల్ప్ చేస్తే, అధికారం వచ్చిన తర్వాత షర్మిల గారు కొన్ని రాజకీయంగా కొన్ని పదవులు కావచ్చు లేకపోతే ఆస్తులు కావచ్చు అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు ఇవ్వాలి షర్మిలకని కుళ్ళుతో అక్కస్సుతో ఆమెని దూరం పెట్టి ఈరోజు ఇబ్బందులు పెడుతున్నాడంటే నిజంగా ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నాడంటే నిజంగా ఈయన మరి ఏమని మనం అనాలో నాకు అర్థం కాని పరిస్థితి. ఇది ఈయన క్యారెక్టర్. నేను ఎందుకు ఈ వీడియో చేస్తానంటే రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఏదో బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నని చూశాడా వాళ్ళ అమ్మని చూశాడని చెప్పి ఏదో నీతి కబుర్లు చెప్తున్నాడే. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మగారిని చూసారా వాళ్ళ నాన్నగారిని చూసారా అనేది నువ్వు వాళ్ళ ఊరెళ్తే తెలుస్తుంది. నువ్వు ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే ఏం తెలుస్తుంది చెప్పు చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా చూసుకుంటాడు, వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా పెద్దపీట వేస్తాడో అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. కాబట్టి ఈరోజు ఆ వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అన్యాయాలు అక్రమాలు తల్లికి చెల్లికి న్యాయం చేయాలని దుస్థితిలో ఉంది నువ్వు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఏ రోజు ఏ పేపర్లో రాలేదే, ఏ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి నాకు అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, నన్ను ఇబ్బంది పెట్టాడు, నా ఆస్తులు లాక్కున్నారు, లేకపోతే నన్ను చూడట్లేదని చెప్పి తన తల్లి కానీ తన తండ్రి కానీ లేకపోతే తన అన్నయ్య కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఎవరూ రాలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అందరికీ న్యాయం చేసే మనిషి, మానవత్వం ఉన్న గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఆయన వ్యక్తిత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద మళ్ళీ నువ్వు బురద జల్లాలి, రాష్ట్ర ప్రజలకు ఏదో చెప్పాలి నువ్వు ప్రయత్నం చేసినా రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని చీదరించుకొని చీకొట్టి 11 సీట్లు ఇచ్చి మూలలో కూర్చోబెట్టారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోయా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నువ్వు ఒక గొప్ప నాయకుడికి పుట్టిన వ్యక్తివి. అటువంటి గొప్ప నాయకుడు మనస్తత్వం కలిగి ఉంటావేమో అని చెప్పి రాష్ట్ర ప్రజలు నీకు 151 సీట్లు ఇస్తే నీ భాగోతం, నీ బండారం, నీ వ్యక్తిత్వం, నీ గూండాయిజం, నీ రౌడీయిజం చూసే నేను ఈరోజు పక్కన పెట్టారు. మళ్ళీ నీకు అధికారం రావటం అనేది కష్టం. మళ్ళీ రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా నేను, 100% మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన రాష్ట్రం పురోగతి చెందాలన్నా, మన రాష్ట్రం ప్రపంచ పటంలో పెట్టబడాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూషన్ గా మీరు ఎన్ని సంవత్సరాలు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్ని సంవత్సరాలు ఆయనకి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనం అధికారాన్ని ఇచ్చినట్లయితే 100% ఈరోజు మన రాష్ట్రం వైపు పక్క రాష్ట్రాలు పక్క దేశాలు చూసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతారు. అది వాస్తవం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పే అసత్య ప్రచారాలు,
లేకపోతే జగన్మోహన్ రెడ్డికి తొత్తుల్లా వ్యవహరిస్తున్న ఈ వైసీపీ సైకోలు, వైసీపీ మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు ప్రజలు వినాల్సిన అవసరం లేదు. వీళ్ళ ప్రెస్ మీట్లు కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు దుర్మార్గులు, దుష్టులు, రౌడీలు, గుండాలు అని చెప్పి మనకి ఆల్రెడీ రుజువు చేశారు వీళ్ళే సాక్షాత్తు 2019 నుంచి 2024. వీళ్ళు చెయ్యని ఏదైనా పనులు ఉన్నాయా అంటే ఈ రాష్ట్రంలో ఏమీ లేదు. దోపిడీలు, దందాలు, గంజాయి, మద్యం మాఫియా, ఇసుక, గ్రానైట్ ఏదైనా సరే దోచుకొని ఈరోజు రాష్ట్రాన్ని ఖాళీ చేసి ఖజానా మొత్తాన్ని కూడా దోచుకొని ఇలా జేబుల్లో వేసుకున్నారు. ఇటువంటి దొంగలు ఈయన బ్యాచ్. ఈయన కూడా వచ్చేసి ఈరోజు నీతి కబుర్లు చెప్తూ ఏదో దెయ్యాలు వేదాలు వలిస్తే అంటారు చూసారా, ఆ విధంగా మాటలు చెప్తుంటే ఏం చేయాలి? ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది. ప్రభుత్వం ఇంకా కుదుట పడాలి. ప్రభుత్వానికి టైం కావాలి. ప్రభుత్వం అప్పులు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు మొత్తాన్ని కూడా వాటన్ని సర్ది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి. 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, ఎన్నో కార్యక్రమాలు చేయాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సరిపోతుంది కాబట్టి, లేకపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చింటే 100% మన రాష్ట్రం ఈరోజు మొత్తం అమ్మేసి ఈ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని అంధకారంలో నింపేద్దుడు అనేది వాస్తవం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సైకో మాటలు లేకపోతే ఈ వైసీపీ మూకలు చేస్తున్న విష ప్రచారాన్ని మాత్రం నమ్మటానికి వీలేదు. సాక్షిని చూడటం మానేస్తే మనశ్శాంతిగా ఉంటుంది మన రాష్ట్రానికి. మన రాష్ట్రం బాగుపడిద్దని చెప్పేసి నేను గట్టిగా చెప్పగలను. సాక్షి పేపర్ చదివినా, సాక్షి టీవీ చూసినా అది మనకే అరిష్టం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి సైకో నా కొడుకుల మాటలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని మనం మాత్రం తప్పుదో పట్టొద్దు అని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రాన్ని ప్రగతి ప్రథంలో నడపడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కష్టపడి పనిచేస్తున్నారు. మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈరోజు మరి ఏ విధంగా పనిచేస్తున్నారో మనందరికీ తెలుసు. అసెంబ్లీని ఏ విధంగా నడుపుతున్నారో మనందరికీ తెలుసు. కాబట్టి మనందరం కూడా 100% ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మరి మనందరం కూడా వెన్నెముకగా నిలబడి మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న, జై పవన్ అన్న.